పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున బాబీ గారు వచ్చేసాడు. ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతాం. మన పార్టీ తరఫు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం. ఏం చిల్లర్ కాదా మీరు? ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా రావట్లేదే. అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. కరెక్టే కదమ్మా. ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాకన్నాను. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మీద ఈ ఆర్కే రోజా గారు ఏ విధమైనటువంటి ఇదిగా ఉన్నారో చూడండి. ఎందుకంటే శానిటైజర్ మర్చిపోయావా? అన్నలు అడ్డం పెట్టుకునింది, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసింది. సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో మళ్ళీ కొడుక్కి బర్త్డే రోజు నాడే ₹1,00,00,000 పైగా పెట్టి ఒక కారు కొనిచ్చినటువంటి ఘనత మన ఆర్కే రోజాది. నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు. బయట దేశాల్లో ఎంజాయ్ చేస్తా ఉండాలి. ఎందుకంటే అన్న ఏదో అన్నకు పెద్ద దమాలు లేదు కాబట్టి మనకందరికీ తెలిసిన విషయం అది కూడా. గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. అన్నకు దమాలు లేకపోగా అన్నకు ఏమో ఇప్పుడు తోడుగా పక్కన నిలబడాల్సింది పోయి ఏమో బయట దేశాల్లో పర్యటన చేస్తాందంటే వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఒకసారి మన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పని. ఎందుకంటే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమో దోచుకున్నటువంటి డబ్బులంతా కూడా బయట దేశాల్లో ఏ విధంగా ఆస్తులు కొనుక్కుంటుంది, ఏ విధంగా అక్కడ వ్యాపారాలు చేస్తుంది, ఏ విధంగా అందరికీ నమస్కారం. నమస్తే తీసుకుని ముందు అడ్రస్ చెప్పరా. మనందరం ఇక్కడ సమావేశం అవడానికి ఉద్దేశాన్ని మన భరత్ ముందుగా మాట్లాడినప్పుడు చెప్పాడు. నాకు తెలీదమ్మా. తర్వాత పెద్దలు మాట్లాడారు, మా సత్యుతం గారు, అలాగే ధర్మశ్రీ కన్నబాబు గారు. అమ్మాయి ఏం టార్చర్. మనం ఇంత వేగం ఈ రకంగా కూర్చొని మాట్లాడుకుంటాం అనుకోలే. నాకు అర్థం కాలేదు సార్. నేనైతే ఎన్నికలయ్యాయి సరే ప్రజలు వచ్చి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.